ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో పిప్పర ఈ గ్రామస్తులైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నా. ఇవి దేవుని మాటలో దేవుని గూర్చిన జ్ఞానం మనకెంతో ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయండి. అందులో ఒక గొప్ప గుణలక్షణం ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, ఈ దేవుడు మొర వినేవాడు. చాలాసార్లు మనం మొర పెడుతున్నా, ఏడ్చి గగ్గోలు పెడుతున్నా మన మాట పట్టించుకునేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఈ దేవునికి మనకున్న సమస్య, కష్టము, ఇబ్బంది అది ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మనం దేవునికి మొరపెట్టినా ఈ దేవుడు మన మొర ఆలకిస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డి బత్తమయ్యి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి పుట్టుకతోనే కళ్ళు లేవు. కళ్ళు లేనందువలన ఆ ఊరి బయట ఎక్కడో అతన్ని ఒక చెట్టు కిందో ఒక పుట్ట కిందో ఒక చోట అతన్ని అక్కడ పడేస్తే ఆ నీడను పడి అక్కడే అడుక్కుంటా భిక్షాటం చేసుకుంటా, ఎవరైనా వేస్తే ఏదైనా దానిని బట్టి దాన్ని తింటూ ఏదో తన పొట్టను గడుపుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఏమండి చాలామంది, ఒక గొప్ప సమూహం ఆయన ఎదురుగా నడిచి వెళ్తాం అతను గమనించాడు. అందుకనే అక్కడున్న వారిలో కొంతమందిని అడుగుతున్నాడు, అయ్యా ఎవరండి ఇలాగ వెళ్తున్నారో? ఇంత సమూహం ఎక్కడికి వెళ్తుందండి? ఏదైనా ఒక సంబరమా, లేకపోతే ఏదైనా ఒక పండగ, ఏదైనా ఒక ఫంక్షనా అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటున్నారు వారిలో, యేసయ్య ఆయన ఈ దారి గుండా మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు అని అనగానే ఇతనికి ఒక విశ్వాసం కలిగిందండి. యేసు కోసం అప్పటికే ఆయన విన్నాడండి. ఏమని విన్నాడనంటే, గుడ్డివాడికి కళ్ళు ఇస్తాడని, కుష్టివాళ్ళని బాగు చేశాడని, చనిపోయిన వారిని సైతం ఆయన లేవనెత్తాడనేటువంటి ఆ విషయం విన్నాడు. కాబట్టి అతనిలో విశ్వాసం కలిగి ఏదో ఒకలాగా ఆయన నుంచి నేను స్వస్థత పొందాలి, నాకున్నటువంటి కళ్ళు నేను బాగు చేసుకోవాలి అనే ఆశ అతనికి కలిగిందండి. ఎప్పుడైతే ఆ ఆశతో ఉన్నాడో కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఏమని కేకలు పెట్టాడనంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుము అని కేకలు పెడతా ఉన్నాడండి. కేకలు పెడతా ఉంటుంటే అక్కడున్న ఆ చుట్టూ ఉన్నవారు అంటున్నారు, ఒరే గుడ్డోడా ఊరకుండు, ఏంట్రా అలా కేకలేస్తున్నావు అని ఎంతో అతన్ని వారించడానికి చూసినా అతను వారించే కొద్దీ ఏమండి ఇంకా ఎక్కువ కేకలు పెట్టి ప్రభువుకు మొర పెడుతున్నాడండి. ప్రభువుకు మొర పెడతా ఉంటుంటే ప్రభు దగ్గరికి ఆ స్వరం రాగానే ఏమండి యేసు ప్రభువారు అతన్ని తీసుకురండి అని అన్నారు. ఎప్పుడైతే అతని దగ్గరికి వచ్చాడో అప్పుడు యేసు ప్రభువారు అడుగుతున్నారు, ఏమనంటే, అయ్యా ఏమి కావాలని నన్ను అలా కేకలు పెడతాం అని అనగానే అతను అంటున్నాడు, అయ్యా నాకు కళ్ళు ఇప్పించండి చాలు, నాకు కళ్ళు తెరవని చాలు అని అన్నాడండి. వెంటనే ఏమండి యేసుక్రీస్తు వారు అతని కళ్ళు తెరిచారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, ఏమండి మనకి ఆయనకి ఆ సమస్య అయితే మనకి అనేక కోకొల్లల సమస్యలు కదా. సమస్య లేని మనిషి ఈ లోకంలో ఎవరు ఉండరేమో. ఎవరో ఒకరికి, ప్రతి వారికి, చిన్నవారికి చిన్న కష్టమైతే, పెద్దవారికి పెద్ద కష్టమైతే, ఇలాగ అనేకమైనటువంటి కష్టాల వలయంలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడండి. ఈ వలయంలో నుంచి బయటపడాలని ఎన్నో రీతులుగా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తారు, అడుగుతారు, అయ్యా నాకింత అప్పు ఉంది, కాస్తంత అప్పు పెట్టండి అయ్యా, నేను నా అప్పు తీర్చుకుంటాను, నేను కష్టపడి మరలా మీ అప్పు తీర్చేస్తాను అని అంటే ఆ గోడు వినకపోవచ్చండి. వారికున్న కష్టాన్ని బట్టి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ జబ్బు నయం చేయి అని మొరపెడితే ఆ డాక్టర్ గారు అంటారు, ఏమీ చేయలేమయ్యా, ఈ వ్యాధికి మందు లేదు అని అనొచ్చండి. ఇలాగా మనకున్నటువంటి సమస్యలకి అందరూ కూడా చేతులు ఎత్తేసిన ఈ దేవునికి మొరపెట్టిన వారు మాత్రం నిశ్చయముగా జయాన్ని పొందుకుంటారండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయనకు మొరపెట్టిన వారి జీవితాల్లో ఎంతో ఆశ్చర్యాన్ని జరిగిస్తాడండి. ఒకరోజు ఏమండి ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి 400 సంవత్సరాల మట్టుంచి ఏమండి ఐగుప్తి దేశంలో మగ్గిపోతున్నారు, బానిసలుగా ఉండిపోయారు. వాళ్ళు విడిపించేవారు లేరు. అలాంటి సమయంలో వారంట దేవునికి మొరపెట్టారంట. ఏమండి దేవునికి మొరపెట్టగానే
ఆ దేవుడండి వారు కాపాడటానికి, వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడంటండి. అవునండి, ఈ దేవుడు కూడా 2024 సంవత్సరాల క్రితం మనుషులమైనటువంటి మనందరి పాపాల చేత, అపరాధాల చేత చచ్చిన స్థితిలో నరకానికి జోగుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు అనేటువంటి నరుడుగా మానవుల కొరకు సాక్షాత్తు దేవుడేండి మనుషుల కొరకు ఆయన దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించి మనుషుల కొరకు రక్షణను సిద్ధం చేశాడు. ఆయనని ఎవరైతే ఒక మతానికి చెందినటువంటి వాడుగా, లేకపోతే ఆయన ఒక కులానికి చెందినటువంటి వాడుగా భావించే వారికి ఆయన రక్షకుడుగా ఉండడు. ఎవరైతే ఆయన దేవుడుగా అంగీకరిస్తారో వారికి దేవుడుగా ఉండి వారిని తన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయాలని మేము నిండుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదముకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా నాయన. ఈ గణేష్ నగరాన్ని ప్రభువా నాయన దీవించి ఆశీర్వదించి ఈ చుట్టుపక్కల వారందరినీ ఆశీర్వదించి ప్రభువా నాయన, ఇదిగో ఇంతవరకు నీ సేవకుని నిలబెట్టుకొని అనేక విషయాలు ప్రభువా నాయన ఇక్కడ చెప్పటం జరిగింది ప్రభువా. నిజమే ప్రభువా నాయన, గురుడివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అడిగాడు ప్రభువా. ఫస్ట్ ప్రభువా నాయన, నీవు ఏమి చేయాలో అడగనప్పుడు ప్రభువా నా కళ్ళు కావాలి ప్రభువా అన్నప్పుడు కళ్ళునిచ్చావు దేవా. నిజమే ప్రభువా నాయన, ఆ రోజు అతనికి కళ్ళు అయితే ఇచ్చావు నాయన. ఈ రోజులు ప్రభువా మేము అంధకారంలో జీవిస్తున్న మమ్మల్ని అందరినీ ప్రభువా నాయనా నీ వెలుగైన కళ్ళు మా అందరికీ ఇచ్చావు దేవా. నీకు స్తోత్రాలు. మా మనోనేత్రములను తెరిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, నీ వెలుగుని మేము చూసాము కాబట్టి ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన వెలిగించబడాలని ప్రభువా ఈ సువార్త జరుగుతుంది ప్రభువా. ఎవరైతే నీ మాటలు విన్నారో వారిని హృదయాలు తెరవండి దేవా. వారికి 100 30 ప్రభువా నాయన ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా నాయన. నిజమే ప్రభువా, ఇదిగో ఈ సువార్త వలన ప్రభువా అనేక మంది ప్రభువా నాయన నిన్ను తెలుసుకోవాలని మేము ఆశించి ప్రభువా నాయన సువార్త చేస్తున్నాం. అయితే ఆనాడు నోహు సువార్త చేసినప్పుడు ప్రభువా నాయన చాలా మంది వినలేదు. కానీ ప్రభువా ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభువా అయ్యా నీవే లోకరక్షకుడు అని తెలుసుకొని ప్రభువా అవును ప్రభువా నువ్వు నాకు మొర్రపెట్టుము నీకు నేను ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా. అవును, మేము మొర్రపెట్టినప్పుడు మాకు సమీపముగా ఉన్న దేవుడు దేవా. అయ్యా తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, బంధువులు వెలవేయవచ్చు, కానీ ప్రభువా నీవు మా వెన్నెంటి ఉండి వెన్ను తట్టి చక్కని ఆలోచనలు చెప్తూ నీవు మా సమీపన ఉన్న దేవుడు దేవా. అయ్యా నీ ఎవరైతే ప్రభువా నాయన నీవు కావాలని నాయన కోరుకుంటున్నారో ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రభువా నాయన ఏ అవసరాలతో ఉన్నారో నాయన ఈ చుట్టుపక్కల వారు ఏ యొక్క అనారోగ్యంతో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రభువా వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా నాయన. వారికి నీ వెలుగైన మార్గం వారికి తెలుసుకొని ప్రభువా గొప్ప మహిమ నీకు మహిమార్థంగా జీవించే జీవితాలుగా ప్రతి ఒక్కరిని దయచేయమని యేసుక్రీస్తు నామమున వేలాడుతూ అడుగుతున్నాం తండ్రి.